వెల్కమ్ టు వ్యూ పాయింట్. అలారం సౌండ్ లేకుండా ఉదయాన్నే నిద్ర లేవలేకపోతున్నారా? ఇలా ప్రతిరోజు అలారం శబ్దం వింటూ నిద్ర లేవటం ఆరోగ్యానికి మంచిదేనా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఉదయాన్నే అలారం సౌండ్ వింటే గాని మెలకువ రాని వారు చాలా మంది ఉంటారు. అలారం శబ్దం వినగానే లేచేవారు కొందరైతే మళ్ళీ రిపీట్ చేసుకొని నిద్రపోయేవారు మరికొందరు. అలారం మోగగానే చటుక్కున నిద్ర లేచేవారు మరికొందరు. ఏదేమైనప్పటికీ చాలా మంది రోజు మొదలవుతుంది ఈ అలారం సౌండ్ తోనేనట. ఇంతమంది దైనందిన జీవితంలో భాగమైన అలారం శబ్దం మీ ఆరోగ్యానికి మంచిదేనా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతిరోజు ఈ సౌండ్ తో నిద్ర లేచే అలవాటు మీ మూడ్ ను చెడగొడుతుంది అంటే నమ్ముతారా? దీని గురించి అధ్యయనాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం రండి. అలారం శబ్దం ఒత్తిడి స్థాయిలను పెంచుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే వ్యక్తి గాఢ నిద్రలో ఉన్నప్పుడు అలారం శబ్దం అకస్మాత్తుగా లేపుతుంది. ఆలోచన సామర్థ్యంపై చెడు ప్రభావం పడుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఒత్తిడి, ఆందోళన. మంచి నిద్రలో ఉన్న మీరు అలారం మోగినప్పుడు మీరు హఠాత్తుగా మేల్కొంటారు. ఇది శరీరంలోని ఒత్తిడి హార్మోన్లను విడుదల చేస్తుంది. ప్రత్యేకంగా ఆడ్రినలిన్, కార్టిసోల్ వంటి ఆందోళన, కోపాన్ని పెంచే హార్మోన్లను విడుదల చేస్తాయి. నిరాశ తెచ్చే అవకాశం కూడా ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. మెదడుపై ప్రతికూల ప్రభావం. నిద్రలో నుంచి ప్రశాంతంగా మెల్లిగా మేల్కొనకపోతే మెదడు పనితీరు దెబ్బతింటుంది. దీన్నే స్లీప్ ఇనర్టియా అంటారు. ఇది మళ్ళీ మీరు నెమ్మదిగా స్పందించడాన్ని, మేధోపరమైన పనితీరును కుంక తీస్తుందని పరిశోధనలు తెలిపాయి. తీవ్రమైన శబ్దంతో నిద్ర లేవడం ఆందోళనను పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఆందోళన, మూడ్ మార్పు. మీరు ఎంతసేపు నిద్రపోయారు అనే దానితో పాటు ఎలా మేల్కొన్నారు అనేది కూడా మీ మూడ్ పై ప్రభావం చూపిస్తుంది. మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు అలారం మోగితే సడన్ గా మీకు మెలకువ వస్తుంది. ఇది స్లీప్ ఇనర్టియా అనేది కలిగిస్తుంది. ఇది వ్యక్తి మూడ్ ను చెడగొడుతుంది. చిరాకు, కోపం, నీరసం వంటి భావాలను కలిగిస్తుంది. ఇవి రోజంతా కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలారం లేనిదే మెలకువ రాదు అంటే తప్పదు అంటే మీరు ప్రత్యేకమైన మృదువైన సంగీతం వినిపించేలా పెట్టుకోవాలి. అలారం కోసం వివిధ రకాల శబ్దాలను ఎంచుకుంటారు. ఈ శబ్దాల ప్రభావం మూడ్, శరీరంపై విభిన్నంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అలారాన్ని మళ్ళీ స్నూజ్ చేసుకొని ఎక్కువ సార్లు నిద్రలోంచి లేవకుండా చూసుకోండి. లేవాలనుకుంటే వెంటనే లేవండి, వద్దనుకుంటే నిద్రపోండి. నిద్ర మధ్యలో ఎక్కువ సార్లు మేల్కొనడం మానసిక, శారీరక ఆరోగ్యానికి మంచిది కాదు.